హలో ఇన్వెస్టర్స్, నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ అనాలిసిస్ ప్రాపర్టీ కన్సల్టెంట్. ఈరోజు మనం ఎస్పెషల్లీ సౌత్ హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీశైలం హైవేలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, అదేవిధంగా కొంతవరకు మనము సాగర్ హైవే గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ నియర్ బై డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఓఆర్ఆర్ నియర్ బై ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేటువంటి అప్రిషియేషన్, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లోపల మనం ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ కానీ ఫ్యూచర్ సిటీ పక్కన ఉన్నటువంటి మేజర్ టౌన్స్ ఏవైతే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే మన చివరిలో నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే నా నుంచి మీరు తీసుకోవచ్చు, మీరు ఏదైనా కాల్ చేసి అడగచ్చు. అయితే ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే శ్రీశైలం హైవేలో చూసినట్టయితే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మనం ఓఆర్ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి చూసినట్టయితే ఎస్పెషల్లీ ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి మనకు తుక్కుగూడ. ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి తుక్కుగూడ ఉన్నటువంటి మేజర్ డెవలప్మెంట్లు. తుక్కుగూడ నుంచి మనకు ఉన్నటువంటి మేజర్గా మనము ఆమన్గల్ వరకు చూసినట్టయితే మనము ఇందులో మేజర్గా తుక్కుగూడ చూసినట్టయితే తుక్కుగూడ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉండడం ఒక అడ్వాంటేజ్. తుక్కుగూడలో మేజర్ పార్ట్ అంతా కూడా ఫారెస్ట్ ఉండడం రెండవ అడ్వాంటేజ్. సో ఎందుకు అడ్వాంటేజ్ అంటున్నానంటే తుక్కుగూడలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు ఈ ప్రాంతంలో ఫ్యాబ్ సిటీ ఉండడము. ఈ ప్రాంతం అంతా కూడా ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ అంతా కూడా ఫ్యాబ్ సిటీలో మనము 2006లో మనం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాబ్ సిటీలో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, చాలా వరకు అర్బనైజేషన్ కూడా ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా ఈ అర్బన్ ఫారెస్ట్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ విల్లా కమ్యూనిటీస్ ఎక్కువగా ఈ ప్రాంతంలో, అదేవిధంగా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్, అదేవిధంగా హై రైజ్ కమ్యూనిటీస్ కూడా ఈ ప్రాంతంలో రావడం జరిగింది. అయితే ఈ ఎగ్జిస్టింగ్ ఈ ప్రాంతంలో మనము తుక్కుగూడ ప్రాంతంలో చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఉంది. సేమ్ టైం ఇక్కడ విల్లా కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్తో సిటీ అట్మాస్ఫియర్, అవుట్స్కర్ట్ సిటీ అట్మాస్ఫియర్ అంతా కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే తుక్కుగూడ చూసినట్లయితే తుక్కుగూడలో ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినిమం ప్రైస్ 30,000, మినిమం 30K నుంచి మొదలుకుంటే మనము 70K వరకు కూడా ఇక్కడ మినిమం తుక్కుగూడ ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ ఎస్టాబ్లిష్మెంట్ చూసినట్టయితే, ఎందుకంటే ఇక్కడ నుంచి 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి గచ్చిబౌలికి 35-40 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా మనము విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, ఇటు సాగర్ హైవే కనెక్టివిటీ కూడా ఈ ప్రాంతం నుంచి మిడిల్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఎక్కువ జరిగింది. ఎందుకు దీంతో పాటు ఏంటంటే ఈ ప్రాంతంలో చూసినట్లయితే మీకు ఎగ్జిస్టింగ్ బ్యాక్స్ ఉంటే ఇదంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడము. దీని మీద ఇక్కడ బ్యాక్స్లో చూసినట్లయితే మీకు శంషాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ 1 కానీ, శంషాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ 2 కానీ, అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు TCS ఆదిబట్ల కూడా మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 13లో చూసినట్లయితే మీకు TCS ఆదిబట్ల కానీ, ఇక్కడ చూసినట్లయితే మీకు రంగారెడ్డి కలెక్టర్ దగ్గర నుండి ఫాక్సికాన్ కానీ, కేన్స్ కానీ, టాటా ఏరోస్పేస్ కానీ, ఇవన్నీ కూడా మనకు తుక్కుగూడకు నియర్ బై ఉండడము. ఇక్కడ కొంచెం కమ్యూనిటీ పరంగా డెవలప్మెంట్ రావడానికి చాలా స్కోప్ ఉంది. ఆన్ గోయింగ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. చాలా మేజర్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. తుక్కుగూడ నుంచి మనం ఈ సరౌండింగ్ బాగా డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా తుక్కుగూడ నుంచి మనం కొంచెం లెఫ్ట్కి వెళ్ళి చూసినట్టయితే, ఇక్కడ మనం తుక్కుగూడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే ఈ ప్రాంతంలో మనకు మహేశ్వరం చూసినట్టయితే, మహేశ్వరంలో కూడా మనకు మంచి డెవలప్మెంట్ జరిగింది. ఇక మహేశ్వరంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రానిక్ సిటీ ఒకటి ఎలక్ట్రానిక్ సిటీ డెవలప్మెంట్ ECT సెజ్ ఇవ్వడం జరిగింది. 550 ఎకరాల పైన ECT సెజ్లో కూడా మంచి కంపెనీస్ రావడం జరిగింది. లైక్ గోల్డ్ మెడల్ లాంటి ఎలక్ట్రిక్ స్విచెస్ కంపెనీ కానీ, విప్రో లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, గోల్డ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఎలక్ట్రానిక్ సెజ్ ఉంది. అదేవిధంగా మహేశ్వరం నుంచి మనసానిపల్లి వే రూట్లో చూసినట్లయితే మనకు ఇక్కడ ఆల్రెడీ మెడికల్ కాలేజ్ అనౌన్స్ అయి ఉండడము. ఈ నుంచి మళ్ళీ కొద్ది ముందు పోతే పెద్ద గోల్కొండ నుంచి మళ్ళీ GMR ఏరోస్పేస్ సెజ్ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ, ఆంచ కొద్ది ముందు పోతే మనకు ఎయిర్పోర్ట్లో కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా బెంగళూరు హైవే ఉన్నటువంటి తిమ్మాపూర్ వరకు కూడా ఈ కనెక్టివిటీ ఇట్లా కంటిన్యూ అవుతుంది.
ఇది కంటిన్యూ అవుతుంది. మహేశ్వరం నుంచి మనసానపల్లి నుంచి తిమ్మాపూర్ వరకు. అయితే మహేశ్వరం ప్రాంతంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా గతంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మహేశ్వరానికి మిడిల్లో ఉన్న లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే తుక్కు కూడా ఉంటుంది, రైట్ సైడ్ చూసినట్లయితే మనకు మనసానపల్లి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా డెవలప్ అవడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతం మీద కొద్దిగా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అర్బనైజేషన్ అవడానికి చాలా స్పీడ్గా ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. అదేవిధంగా మనం కొద్దిగా ముందు పోతే మనము తుక్కూరు నుంచి కొద్దిగా ముందు పోతే మీకు కందుకూరు చూసినట్టయితే కందుకూరులో కొద్దిగా రెసిడెన్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కందుకూరులో చూసినట్టయితే మనకు రెసిడెన్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మనము మినిమం 25,000 to 30,000 per square yard ఉంది. అదేవిధంగా కొంత లోపలికి వెళ్ళినట్టు మీకు 17K 18K వరకు కూడా ఈ ప్రాంతంలో అవైలబుల్ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ మేజర్గా మనం శ్రీశైలం హైవేలో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ల మీద డిపెండ్ అయినటువంటి ఏరియా ఇదంతా కూడా. తుక్కుగూడ, మహేశ్వరం, మనసానపల్లి ఈ ఏరియా అంతా కూడా మనకు ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండడము, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై ఉండడం వల్ల ఇక్కడ కమ్యూనిటీస్ రావడం వల్ల ఈ ఏరియా రోజు గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అర్బనైజేషన్ స్పీడ్గా జరుగుతున్న కారణం ఏంటంటే విల్లా కమ్యూనిటీ రావడము, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ రావడం వల్ల పెరుగుతుంది. బ్యాక్ సైడ్లో చూసినట్లయితే టీసీఎస్ కానీ, ఆదిపట్ల కానీ, కొంగరకాన్ ప్రాంతం ఉండడము, మీకు ముందు సైడ్ చూసినట్లయితే ఎయిర్పోర్ట్ ఉండడము, శంషాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఉండడము, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ 2 శంషాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ సెంచు 2 ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అదేవిధంగా మనం కందుకూరు చూసినట్టయితే మేజర్గా కందుకూరులో కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో చూసినట్టయితే మనము ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి పోతున్నటువంటి సాగర్ హైవేని కానీ, ఎగ్జిట్ నెంబర్ 12 చూసినట్టయితే మనకు ఇది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగులూరు గేట్ అంటుంది, బొంగులూరు అంటాము. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇబ్రహీంపట్నం. సో ఈ హైవేలో ఇబ్రహీంపట్నం మేజర్ టౌన్గా ఉంటుంది. మండల్ హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యున్సీగా ఉంది, మండల్ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండడము, అదేవిధంగా కాలేజెస్ ఉండడము, గురునానక్ లాంటి యూనివర్సిటీ ఉండడము, శ్రీ హిందూ లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ అంతా కూడా ఇబ్రహీం ప్రాంతంలో ఉండడము. అదేవిధంగా ఇబ్రహీంపట్నం కానుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆక్టోపస్ లాంటి ట్రైనింగ్ సెంటర్స్, అదేవిధంగా టీఎస్పీఎస్ లాంటి ట్రైనింగ్ సెంటర్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్. సిటీకి ఓవరాల్ కనెక్టివిటీ దగ్గర ఉండడం, ఇంజాపూర్ బిఎన్ రెడ్డికి కనెక్టివిటీలో ఉండడము కూడా ఒక అడ్వాంటేజ్. ఇక్కడ అర్బనైజేషన్ కూడా చాలా స్పీడ్గా ఉంది. ఈ ఏరియాలో కూడా మినిమము 25K to 30K per square yard అవైలబిలిటీ ఉంది. అయితే మనం మేజర్గా ఇక్కడ చూసినట్టయితే కందుకూరు నుంచి మనకు ఆల్రెడీ ఈ ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ FCDA అథారిటీ అంతా కూడా ఈ 7 మండల్స్ కింద డిసైడ్ చేయడం జరిగింది. ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గతంలోనే ఫార్మాసిటీ పేరుతోని ఇక్కడ యాచారం వరకు ఈ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ రోడ్డును 200 feet రోడ్డుగా డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడి కందుకూరు నుంచి యాచారం వరకు ఈ రోడ్డును 200 feet రోడ్డుగా చేసడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీతోని ఇక్కడ 7 మండల్స్ 56 విలేజెస్ 7 మండల్స్ 56 విలేజ్తోని ఈ FCDA అథారిటీ ఏర్పాటు జరిగింది. 758 చదరపు కిలోమీటర్ల విస్తరణతో ఉన్నటువంటి ఈ FCDA అంతా కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి వస్తుంది. FCDAకి సపరేట్గా దీనికి ఒక బాడీని క్రియేట్ జరిగింది. దీనికి చైర్మన్గా మనకు ముఖ్యమంత్రి గారు ఉంటారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా డెవలప్ సంబంధించింది IT మినిస్టర్ ఉండబోతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్తో పాటు, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటుంది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, HMDA DTC సంబంధించిన కమిషన్లు కూడా ఇందులో ఈ FCDAలో ఉండబోతున్నారు. మనకు ఎగ్జిస్టింగ్ ఒక ఆఫీస్ను కూడా నానక్రామ్గూడలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ ఎంప్లాయ్తో 60 మెంబర్స్తో ఒక ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. ఫర్దర్గా వచ్చేటటువంటి డెవలప్మెంట్స్ అంతా కూడా ఫ్యూచర్ సిటీలో వీళ్ళ ద్వారానే చేయడం జరుగుతుంది, FCDA ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 18 గ్రామాలంతా కూడా తీసి FCDAలో కలపడం జరిగింది. ఈ లిమిట్స్ అంతా కూడా ఏవైతే చెప్పానో మీకు ఉన్నటువంటి విలేజెస్ మనకున్నటువంటి కందుకూరు కానీ, మహేశ్వరం కానీ, యాచారం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, ఆమనగల్ కానీ, కడతాల్ కానీ ఈ 7 మండలాల్లో ఉన్నటువంటి మేజర్ విలేజెస్ 56 విలేజెస్ FCDA లిమిట్స్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ డెవలప్మెంట్స్ అంతా కూడా రాబోయే కంపెనీస్ అంతా కూడా FCDAలో రాబోతుంది. కాబట్టి ఇటు ఉన్నటువంటి కందుకూరు కానీ, కందుకూరు తర్వాత వచ్చేటువంటి కడతాల్ కానీ, కడతాల్ తర్వాత ఉన్నటువంటి మైసిగండి అమ్మవారి టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆమన్గల్ కానీ, ఇక్కడ చూస్తే యాచారం కానీ, మాల్ కానీ,
మల్లేపల్లి కానీ ఈ ఏరియా అంతా డెవలప్ అవ్వాలి అంటే మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్సిడిఏలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా ఈ ఏరియా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవ్వాలి. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ చూసినట్టయితే మనకు 14,000 ఎకర్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ మనకు 13,973 ఎకర్స్ చూసినట్టయితే ఇక్కడ అవైలబిలిటీ ల్యాండ్ ఉంది. అయితే ఈ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ మనకు అమెజాన్ డేటా సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మీర్ఖాన్పేట అంటాం మనం, మీర్ఖాన్పేట అంటారు. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ డాటా ఇవ్వడం జరిగింది. దీని బ్యాక్ సైడ్ స్కిల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. దీని బ్యాక్ సైడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ మూడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. అమెజాన్ డాటా సెంటర్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్లో ఉంది, రోబోటిక్లో ఉంది. రీసెంట్ మేబీ 1-2 months దీన్ని ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బేగర్ల కంచెన ఒక ప్రాంతం ఉంటుంది. 600 acres ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి కూడా ఓపెన్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పవర్ గ్రిడ్ కూడా నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ కోసమే ఏర్పాటు చేసినటువంటి పవర్ గ్రిడ్. ఇదంతా కూడా ఈ పవర్ గ్రిడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రపోజ్డ్ మెడికల్ కాలేజ్ కూడా రాబోతుంది ఈ ప్రాంతంలోనే. అదేవిధంగా చూస్తే ఇక్కడ మేజర్ పార్ట్ 4,000 acres వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. 4,200 acres వచ్చేసి లైఫ్ సైన్స్ హబ్కి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్ హబ్కి, ఫర్నిచర్ పార్క్ 1,500 acres ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఏఐసిటీకి 250 acres ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్ అండ్ అర్బన్ యూసేజ్కి 1,500 acres ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ల్యాండ్ ఆల్రెడీ ఉన్నటువంటి 14,000 acres పార్సల్గా డివైడ్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి స్కోప్ ఉంది. ఆల్రెడీ ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ చూసిన మీకు సోనీ కానీ మెరబోన్ లాంటి కంపెనీతో టైప్ జరిగింది. ఈ ఏఐసిటీకి వచ్చేసరికి మీకు ఎన్టీటీ నోయిస్ అనే కంపెనీతో డాటా సెంటర్ పెట్టడం జరిగింది. గూగుల్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నారు. మనకు ముచ్చెర్ల ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా మనకు అప్రాక్సిమేట్ కడతారండి. ఈ ప్రాంతంలో మనకు ఏఐసిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా లైఫ్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఫర్నిచర్ పార్క్, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ, కొంత రెసిడెన్షియల్ యూసేజ్ ఉంది, కొంత కమర్షియల్ యూసేజ్ ఉంది ఈ ప్రాంతంలో. సో మేజర్గా మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున రాబోతుంది, లైఫ్ సైన్స్ రాబోతుంది. ఏఐసిటీకి 250 acres ఇవ్వడము, దాంట్లో గూగుల్ కానీ ఎన్టీటీ డాటా నోయిస్ అనే సంస్థలతో కలిపి ఇక్కడ డాటా సెంటర్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మనకు అమెజాన్ డాటా సెంటర్ ఉండడము, ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా కంపెనీస్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎఫ్సిడీని ఏర్పాటు చేసిందే ఇక్కడ కొంచెం స్పీడప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని సపరేట్ సెజ్గా ఏర్పాటు చేసి సపరేట్ ఆటా బాడీ క్రియేట్ చేసి దీన్ని చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన డెవలప్మెంట్ అంతా కూడా ఈ 2 హైవేల మీద డిపెండ్ అయి ఉంటుంది మనకు. ఎందుకంటే ఇక్కడ ఇబ్రాహీంపట్నం, యాచారం, మాల్, మల్లెపల్లి కానీ ఇటు చూసినట్లయితే మనకు తుక్కుగూడ, కడతాల్, కందుకూరు, మైసిగండి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా కందుకూరు, కడతాలు ఇటు ఉంటుంది. ఇటు యాచారము, మాల్, ఇబ్రాహీంపట్నం మీద డిపెండ్ ఉంది. ఈ 6 towns ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా కూడా ఈ 2 హైవేలలో ఎక్కువగా కందుకూరు, కడతాలు, మైసిగండి మీద ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు ఇబ్రాహీంపట్నం, యాచారం, మాల్, మల్లెపల్లిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ స్పీడ్గా చేయడానికి, ఇక్కడికి వచ్చే కంపెనీస్కి ఫెసిలిటీస్ తొందరగా ప్రొవైడ్ చేయడం కోసము ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మేజర్గా ఇక్కడ చూసినట్లయితే అవైలబిలిటీ ల్యాండ్ కానీ ఏదైనా చూస్తే ఇక్కడ గవర్నమెంట్ ఇంకా చేయడానికి సఫారీ వరల్డ్ చేయడానికి ఒక ప్రపోజల్ ఉంది, జూ పార్క్ చేయడానికి ఒక ఉంది. రాచకొండ హిల్స్లో ఉన్నటువంటి దాంట్లో రాచకొండలో కూడా వీళ్ళు ఏంటంటే ఫిలిం సైడ్ నుంచి ఫిలిం స్టూడియోలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఫర్నిచర్ పార్క్ చూసినట్టు మనకు జపాన్ సంబంధించి, టోక్యో సంబంధించిన కంపెనీస్ ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. అదేవిధంగా లాస్ట్ టైం మనము దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు 1,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రీసెంట్గా జపాన్ పర్యటనలో కానీ, అంతకుముందు టోక్యో పర్యటనలో కానీ మనం చూసినట్టయితే మేజర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఎక్కువగా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయబోతుంది. అదేవిధంగా డాటా సెంటర్స్ రాబోతున్నాయి. లైఫ్ సైన్స్ హబ్ ఎందుకంటే మనకు లైఫ్ సైన్స్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ మార్కెట్ లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ఎక్కువ ఫార్మా ఇండస్ట్రీ ఉండడం, లైఫ్ సైన్స్ హబ్ ఉండడం, లైఫ్ సైన్స్ సంబంధించిన రీసెర్చ్ అంతా కూడా ఇక్కడ జరగడంతో పాటు ఇవంతా కూడా ఇక్కడ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా ఫ్యూచర్ సిటీలో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే మినిమం 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ చూడాలి. మినిమం 7 to 10 years అండ్ మినిమం మ్యాక్సిమం
10 ఇయర్స్ ఇక్కడ వెయిట్ చేయగలిగితేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ROI 5 to 10 టైమ్స్ పెరగాలి అనుకుంటే డెఫినెట్గా 5 to 10 ఇయర్స్ మినిమం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ చూసినట్లయితే మనము ఇక్కడ మాట్లాడినట్టుగా మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే రావిర్యాల ఉందో, మనం ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి బొంగుళూరు గేటు, 12 వచ్చి బొంగుళూరు గేటు, 13 వచ్చేసి రావిర్యాల, 13 వచ్చి రావిర్యాల, 14 వచ్చేసి తుక్కుగూడ, 14 వచ్చి తుక్కుగూడ. అయితే ఈ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి చూసినట్టయితే మనకు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనకు 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీ ఉంది. మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఈ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల కొంగరకలాన్ నుంచి మొదలుకుంటే మనకు వయా మీర్ఖాన్పేట చూస్తే మనకు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉన్నటువంటి ఈ మైసిగండి ఆమన్గల్ ప్రాంతం వరకు ఈ రోడ్డును 41.5 కిలోమీటర్స్ 41.5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా ఈ రోడ్డు నిర్మించబోతున్నారు. ఈ రోడ్ వచ్చి మేజర్గా ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యలో ఉండడము, దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం కందుకూరు నుంచి ఆచారం వరకు 200 ఫీట్ రోడ్డు ఆల్రెడీ మీర్ఖాన్పేటగా ఈ రోడ్డు కనెక్ట్ ఉండడం. ఈ రోడ్డుతో పాటు మనకు ప్రజెంట్ ఈ రోడ్డు ప్రపోజ్ చేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి సర్వే అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి చెక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోడ్డు 330 ఫీట్ రోడ్డుగా దీన్ని డిసైడ్ చేశారు. 330 ఫీట్ రోడ్డుగా దీని మధ్య నుంచి మెట్రో ప్రపోజల్ కూడా ఉంది. మధ్యలో డివైడర్ నుంచి మెట్రో ప్రపోజల్ కూడా ఛాన్స్ ఉంది. కొంచెం 330 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డును ఫేజ్ 1లో భాగంగా 19.2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఏదైతే ఉందో 19.2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఏమైంది ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట వయా స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డాటా మెడికల్ కాలేజీ, అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి పక్క నుంచి ఈ రోడ్డును కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ రోడ్డు ద్వారా కనెక్టివిటీని తగ్గించడంతో పాటు ఫ్యూచర్లో పెరిగేటువంటి ట్రాఫిక్ని కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ, అదేవిధంగా కనెక్టివిటీ పరంగా ఈ రోడ్డును చాలా ఈజీ యాక్సెస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం శ్రీశైలం హైవే మీద ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువగా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కావున ఇక్కడ వచ్చేటువంటి ఏ ట్రాఫిక్ ఇష్యూ లేకుండా నెట్ జీరో పొల్యూషన్ సిటీగా దీన్ని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో నిర్మిస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చే రోడ్లన్నీ కూడా మినిమం స్టార్టింగ్ రోడే 100 ఫీట్ రోడ్ రాబోతుంది. 100, 200, 330 ఫీట్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ రోడ్డు చూసినట్టయితే ఇది 200 ఫీట్ రోడ్డు. ఇది ఆల్రెడీ నేషనల్ హైవేగా ఉంది. ఇది 4 లైన్ కనెక్టివిటీగా పెరుగుతుంది. ఇది హైవే కనెక్టివిటీగా ఉంది. ఇప్పుడు వస్తున్న రోడ్డు ఈ రోడ్డు 330 ఫీట్ రోడ్డుగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి సర్వే అయిపోయింది, మార్కింగ్స్ అయినాయి, స్టోనింగ్ కూడా అయిపోయింది. అతి త్వరలో ఈ రోడ్డు టెండరింగ్ పోతుంది. ఫస్ట్ ఫేజ్ 1 కింద మనకు 13 నుంచి మొదలుకుంటే మీర్ఖాన్పేట వరకు ఈ రోడ్డును డెవలప్ చేస్తున్నారు. దెన్ తర్వాత వీళ్ళు మీర్ఖాన్పేట నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఆమన్గల్, RRR కనెక్టివిటీ వరకు ఈ రోడ్డును డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాంతం నెట్ జీరో పొల్యూషన్ సిటీగా డెవలప్ చేయడంతో పాటు రీసెర్చ్ ఓరియంటెడ్ సిటీగా డెవలప్ చేయాలి. ఫ్యూచర్ సిటీని కొద్దిగా పెద్ద ఎత్తున మంచి సిటీగా లైక్ మన ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీస్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేజర్ కాంపిటీషన్ అయినటువంటి టౌన్స్కి మనము పోటీ కాబోతున్నాము. ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ కావాలి అనుకుంటే మనము మినిమం 10 ఇయర్స్ ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవకాశం ఉంది. 5 to 10 ఇయర్స్ వెయిట్ చేసి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి. అయితే ఎవరైతే ఈ ఫ్యూచర్ సిటీలో ఈ మిడిల్ భాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు ఆలోచించాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఏ ప్రాంతం నుంచి ఏ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. సో ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాంతంలోకి రోడ్డు వెళ్ళినట్టయితే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్ మ్యాప్, రోడ్ కనెక్టివిటీస్ వచ్చేంత వరకు ఫ్యూచర్ సిటీలో వెళ్ళండి. కానీ ఫ్యూచర్ సిటీ పక్కన ఉన్నటువంటి ఈ కందుకూరు కానీ, తుక్కుగూడ కానీ, ఇబ్రహీంపట్నం కానీ, యాచారం కానీ, మాల్ కానీ, కందుకూరు కానీ, కడతాల్ కానీ, మైసిగండి ప్రాంతంలో, ఆమన్గల్ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ యువతలో మీరు ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. మీరు కందుకూరు ప్రాంతంలో అయితే 25 నుంచి 30, అదేవిధంగా కొద్ది లోపలికి వెళ్తే 17-18 వేల వరకు దొరికే అవసరం ఉంది. కడతాల్ ప్రాంతంలో మినిమం స్టార్టింగ్
14,000 కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే కొంచెం నియర్ బై హైవే నియర్ బై 1-2 కిలోమీటర్స్ వస్తే 16,500 నుంచి 17,000 per square yard ఉంది. సేమ్ మైస్గంజ్ ప్రాంతంలో 14 నుంచి 16,500 వరకు ఉంది. అదేవిధంగా ఆమన్గల్ చూస్తే టౌన్ దగ్గర అయితే 15,000-16,000 నడుస్తుంది, లోపలికి అయితే కొంచెం తక్కువ ఉంది. అదే మల్లెపల్లి అయితే మీకు 10 నుంచి 12,000 14,000 గజం వరకు దొరుకుతుంది. యాచారంలో 14 నుంచి 16,500 దొరుకుతుంది. ఇబ్రహీంపట్నంలో 20 నుంచి 25,000 గజం దొరుకుతుంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ముందు చూసినట్టయితే మీకు రామదాస్పల్లి కానీ, మీకు కొంగర్ కలాన్ కానీ, అటు ఆదిపట్ల కానీ కొంగరి అని చూస్తే 25 నుంచి 30,000 నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రామదాస్పల్లి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొంగర్ కలాన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆదిపట్ల కానీ ఇదంతా కూడా ఎగ్జిస్టింగ్ టౌన్షిప్ పెరుగుతుంది. ఈ ఒక రామదాస్పల్లి కొంచెం లోపలికి ఉంటుంది, సివిఆర్ ఇంజనీరింగ్ ఇదంతా కూడా లోపలికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా 20 నుంచి 25,000 గజం నడుస్తున్న అవకాశం ఉంది. అయితే మేజర్ ఇన్వెస్ట్మెంట్ శ్రీశైలం హైవేలో కానీ సాగర్ హైవేలో కానీ మనం ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు ఏంటంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కు అత్యంత ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నదంతా కూడా ఇక్కడ రిసోర్సెస్ అవైలబుల్ ఉండడము, గవర్నమెంట్ ఫోకస్ అంతా ఈ ప్రాంతం మీదే ఉండడము, అదేవిధంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామని ఎందుకు వస్తారు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ బాగున్నప్పుడు. అయితే మనకు ఆల్రెడీ మనకు 2 హైవేల కనెక్టివిటీ మధ్యలో ఇంకొక హైవే నిర్మించడం, దాంతోపాటు మనం ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు 35-40 మినిట్స్లో ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది కాబట్టి, అదేవిధంగా కార్గోస్ చూస్తారు కాబట్టి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కోసం కానీ మనం ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు భవిష్యత్తు ఉంటుంది. ఫ్యూచర్ సిటీని డెవలప్ అవుద్దా కాదా అనే అనుమానాలు లేకుండా ఫ్యూచర్ కోసం మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రాంతం ఇదే, డెవలప్ చేయాల్సిన ప్రాంతం ఇదే గవర్నమెంట్ సైడ్ నుంచి. సో డెఫినెట్గా డెవలప్ అవుద్ది. గత ప్రభుత్వం ఫార్మా సిటీ పెట్టింది, ఈ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పెట్టింది, కానీ పేరు మారింది కానీ డెవలప్మెంట్ మారలేదు, కంపెనీస్ మారలేదు. సో ఈ గవర్నమెంట్ ఇంకా 3.5-4 years టైం ఉంది కాబట్టి ఇంకా కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం గ్లోబల్ రెసిషన్ కానీ స్లో ఉంది, కానీ డెఫినెట్గా ఈ ప్రాంతంలో నెక్స్ట్ ఇయర్ వరకు చాలా కంపెనీ రాబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు మెరబోని కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, టోక్యో నుంచి ఫ్యాషన్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఫ్యాషన్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఎన్టీటీ డేటా సెంటర్, నోయిస్ సంబంధించిన డేటా సెంటర్, అదేవిధంగా చూసిన ఫర్నిచర్, జపాన్ సంబంధించిన ఫర్నిచర్ కంపెనీస్ కానీ, అదేవిధంగా చూసినట్లయితే మనం ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్ సంబంధించి సోనీ లాంటి కంపెనీ కూడా ఎక్కువ పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడం చాలా ఉంది. ఒక మెరబోన్ అనే కంపెనీ 600 ఎకరాల్లో 1000 కోట్లతో ఇన్వెస్ట్ చేస్తుంది. వీళ్ళకు డిఫెన్స్, ఏరోస్పేస్, అగ్రికల్చరు, మెడిసిన్, సమ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లాంటి కంపెనీస్ సంబంధించిన సర్వీసు ఒక మెరబోన్ లాంటి కంపెనీకి ఉండడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది. అదేవిధంగా మనకు స్కిల్ యూనివర్సిటీలో చూసినట్లయితే ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళని చైర్మన్గా చేయడం ఏంటంటే కొంచెం మోటివేషన్ చేయడానికి, కొంతమంది పారిశ్రామిక దిగ్గజాలని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు పెట్టడం, గవర్నమెంట్ సిన్సియర్గా ఉందని చెప్పుకోవడం కోసం, గవర్నమెంట్ సిన్సియర్గా ఉండి ఫోకస్గా ఉంది కాబట్టి ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా రావడానికి చాలా స్కోప్ ఉంది. దాంతోపాటు మీకు తుక్కుగూడ ప్రాంతంలో హై రైజ్ కమ్యూనిటీలు, విల్లా కమ్యూనిటీలు, కొంత ప్రొఫెషనాలిటీ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీకు తగినంత బడ్జెట్లో, మీ బడ్జెట్ ఎంత ఉంటే అంతవరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ రెసిడెన్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రెసిడెన్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. ఉన్న ప్రాంతం మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీ బడ్జెట్కి ఏదైతే దొరుకుతుందో అంత చేయాలి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్లా మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. మీరు మహేశ్వరం కానీ, మనసనపల్లి కానీ, కడతాల్ కానీ, కందుకూరు కానీ ఇవన్నీ కూడా మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా చూడవచ్చు. వెరీ క్లోజ్గా ఉన్నటువంటి ఆదిపట్ల కానీ, కొంగరకలం కానీ, రావిరాల కానీ ఇదంతా కూడా మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూడవచ్చు. మీకు ఏదైనా డౌట్లు, సలహాలు, సూచనలు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ 7650913456. ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి. మీరు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. 7650913456 నా కాంటాక్ట్ నెంబర్. ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ ఏదైనా కావాలంటే నేను ఇవ్వడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ సౌత్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ శ్రీశైలం హైవే, సాగర్ హైవే గురించి మనం డిస్కస్ చేయడం, అదేవిధంగా కొత్త పాట ఉన్నటువంటి మనసానపల్లి కానీ, పెద్ద గోల్కొండ కానీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.